హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా కూతురు వచ్చేసి ఐస్ క్రీమ్ కావాలి మమ్మీ అని అడిగితే చెక్ చేశాను. ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ అయితే లేదు. తెచ్చిపెట్టిన ఐస్ క్రీము 2 రోజుల్లో అయిపించింది నా కూతురు. మరి ఏ ఐస్ క్రీమ్ చేయాలి అనేసి తెగ ఆలోచించాను. 4 రోజుల క్రితము కొన్న పండ్లు ఇప్పుడు బాగా పండిపోయాయి. ఐస్ క్రీమ్ అడిగింది కదా, ఎందుకు మరి జామ పండుతో ఐస్ క్రీమ్ చేయకూడదు అని మరి ఐస్ క్రీమ్ చేయడానికి రెడీ అయిపోయాను. మరి పండులో ఉన్న పల్ప్ అంతా కూడా తీసేసి మిక్సీ జార్లోకి వేసుకున్నాను. అందులోకి 4 స్పూన్ల చక్కెర, 4 స్పూన్ల పాలపొడిని వేసుకొని మిక్సీలో వేసుకొని మంచిగా రుబ్బుకున్నాను. పల్ప్నంతా కూడా స్పూన్ సహాయంతో ప్రెస్ చేస్తూ ఈ స్ట్రెయినర్లో ఉన్న జ్యూస్ అంతా కూడా వేరే పాత్రలోకి వచ్చేలాగా కలుపుకున్నాను. మరి ఈ పల్పుని తీసుకొని నేను చిన్న బుడ్డి గ్లాసెస్ ఉన్నాయి ఇంట్లో. ఇవన్నీ కూడా టీ గ్లాసెస్ అనమాట. ఇట్లలో ఒక 2.5 స్పూన్ల వరకు ఈ పల్ప్ అంతా కూడా గ్లాసెస్లో ఫిల్ చేసేసాను. ఐస్ క్రీమ్ స్టిక్స్ని అలా కుచ్చేసి మరి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 9 గంటల వరకు నేను క్లోజ్ చేసి పెట్టేశాను. ఇంట్లో చేసాం కాబట్టి ఎటువంటి కెమికల్స్ కూడా ఇందులో లేవు కాబట్టి ఇది రియల్లీ హెల్దీ. ఈ రెసిపీ మీ అందరి కోసం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.